మావే నీకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు మామయ్య? ఏం చెప్పనమ్మా, నా అదృష్టం బాలేదు. కాదు మామయ్య, నీ మొహం బాగాలేదు. మామ కొద్దిగా హాట్స్పాట్ ఆన్ చేయి. చేసా చూడు. పాస్వర్డ్ ఏంది మచ్చా? నీ బతుకు. తిట్టాడా లేకపోతే పాస్వర్డ్ చెప్పాడా? హలో చెల్లి, ఏం చేస్తున్నావురా? ఒక కాలేజ్కి వెళ్ళావా? రే ఒక ఐస్ క్రీమ్ దాపో. నేనేమైనా నీ పనులు అనుకున్నావా? నువ్వు చెప్పిందల్లా చేయడానికి. నేను రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చా. మిగిలిన డబ్బులు నువ్వే కొనుక్కోరా. హై మామ, నా గుండెల్లోని బాధ నీకెలా చూపినరా? టీషర్ట్ తీసి చూపిరా. పెద్ద మాట అన్నాడు సరాడు. మామ, ఒకప్పుడు ఒక్క నా కొడుకు మా ఇంటికి వచ్చేవాడు కాదు. మరి ఇప్పుడు ఊరంతా అప్పు చేశాను. ప్రతి ఒక్క నా కొడుకు ఇంటికి వచ్చి అడిగేవాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యాపీ బర్త్డే మచ్చా. పార్టీ లేదా? ముందు గిఫ్ట్ ఇవ్వరా, దాని తర్వాత పార్టీ గురించి చూద్దాం. ఇదిగో మచ్చా గిఫ్ట్. నేనేం చేసుకోవాలరా దీంతో? ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్న పద పద, ఆడెవరో చిన్న పిల్లకాయని వ్యాన్లో వేసుకొని కిడ్నాప్ చేస్తున్నాడు. ఎవరు వాడు? పదా రే, ఇంతకీ ఆ వ్యాన్ నెంబర్ గుర్తుపెట్టుకున్నావా? నా వ్యాన్ నెంబర్ నోట్ చేసుకోలేదు, కానీ దానిపైన పెద్ద అక్షరాలతో స్కూల్ వ్యాన్ అని రాస్తుందన్నా. రేయ్, అరే మామ, ఈరోజు చాలా ఎండగుందిరా. అవునరా, చాలా ఎండగా ఉంది. కానీ ఎండ వల్ల ఒక ఉపయోగం కూడా ఉంది. అదేందో చెప్పనా? ఏందిరా అది? చెలయ్యదురా. రే మీ నాన్నకు ఫోన్ చేసి 5 లక్షలు అడుగురా. ప్లాన్ గడువు త్వరలోనే ముగియనున్నది. నిరంతరమైన సేవలను ఆనందించడానికి వెంటనే రీఛార్జ్ చేయండి. ఇదిగోరా డబ్బులు, వెళ్ళి రీఛార్జ్ చేసుకోపోరా. కాంప్లైంట్ తెలుసా నీకు? తెలుసు. మరి తాగి కొంచెం హైట్ అవ్వచ్చు కదా. ఒకసారి ఇట్రా రా. ఇప్పుడు చెప్పు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. అన్న, ఇక్కడ హాస్పిటల్ ఎక్కడన్నా? ఇలా స్ట్రైట్గా పోయి రైట్ తీసుకో. అక్కడ బస్సులు లారీలు ఉంటాయి. అవును, ఉంటాయి. వాటి కింద పడిపో, నిన్న ఆటోమేటిక్గా హాస్పిటల్ తీసుకెళ్తారు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చట. అర్రే బండి. ఏంది రావట్లేదు? చాలా గట్టిగా ఉందే. ఏంటిది రావట్లేదు అసలు? చాలా గట్టిగా ఉందే. ఏమైంది బ్రో? బండి తను అక్కడ పడిపోయింది బ్రో. బ్రో, ఒకసారి దీంతో ట్రై చేయి బ్రో. బండి మీద బ్రో. ఎస్, నువ్వు విన్నది నిజమే. సబ్స్క్రైబ్.